డీటెయిల్స్ చూస్తే సంక్రాంతి కానుకగా రైతు భరోసా అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించేసింది. రైతు భరోసా అమలు దానికి కావాల్సిన విధి విధానాలు మార్గదర్శకాలు రూపొందించడం కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటైంది. ఇప్పటికే పలుసార్లు భేటీ అయ్యి చర్చించిన సబ్ కమిటీ ఈ నెల 14 నుంచి అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. పంట వేసే ప్రతి ఒక్క రైతుకి పెట్టుబడి సాయం అందించాలని, సాగు చేసే ప్రతి భూమికి ఇవ్వాలని దాదాపు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రైతుల నుంచి 5, 6, 7 తేదీల్లో దరఖాస్తులను స్వీకరించాలని ఆలోచిస్తోంది ప్రభుత్వం. గ్రామ సభలను నిర్వహించి రైతు భరోసా గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సబ్ కమిటీ భావిస్తోంది. రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో సబ్ కమిటీ సమర్పించే నివేదికను, అందులో సిఫార్సులపై కూడా చర్చ జరిగిన తరువాతనే ప్రభుత్వం తుది నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. ఫైనల్లీ సంక్రాంతి కానుకగా రైతు భరోసా అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రకటించేసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మైండ్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, రైతు భరోసా సాగు చేసే ప్రతి ఒక్క రైతుకి ఇస్తామంటూ హామీ అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. దీన్ని ఎలా చూడాలి అండ్ దీంట్లో ఎటువంటి లిమిటేషన్స్ ఉంటాయనుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా, పరిమితులు లేకుండా పూర్తి స్థాయిలో సాగులో ఉన్న భూమికి అంతటికి కూడా రైతు భరోసా ఇవ్వడానికి అటు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. నిన్న అటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో అటు ఉపసంఘం క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. అందులో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం అటు సంక్రాంతి సందర్భంగా 14వ తారీఖు నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులందరికీ కూడా రైతు భరోసా వాళ్ళ ఖాతాల్లో పడే విధంగా చర్యలు తీసుకోవాలని భావించారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల మంది రైతులు ఈ రైతు భరోసా వల్ల లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకొని ఉన్నారు. ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 21,000 కోట్లకు పైగా వృధాగా రైతు భరోసా కింద, రైతు బంధువు కింద ఇవ్వడం జరిగింది. అంటే వ్యవసాయం సాగులో లేని భూములకు కూడా పెద్ద ఎత్తున అటు రైతు బంధు పడడం వల్ల అటు ధనం, ప్రభుత్వ ధనం దుర్వినియోగమైంది, ప్రజాధనం దుర్వినియోగమైంది. కానీ ఈసారి మాత్రం క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా పరిశీలించి అక్కడ సాగులో ఎటువంటి పంట ఉన్నా సరే, చాలా చోట్ల అటు గత వర్షాకాలంలో చాలా చోట్ల పత్తి వేశారు, అట్లనే కొన్ని చోట్ల వాణిజ్య పంటలు కూడా వేశారు. ఎటువంటి వరే కాకుండా ఎటువంటి పంటలున్నా వాటిలన్నిటికీ కూడా ఈ రైతు భరోసా వర్తింపచేయాలంటూ అటు నిన్న మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. దీనికోసం అటు గ్రామ సభలు నిర్వహించాలని కూడా చెప్తుంది. 5, 6, 7 తారీఖుల్లో ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించుకొని అందులో లబ్ధిదారులందరూ కూడా అక్కడే దరఖాస్తులు ఇచ్చే విధంగా ఆ దరఖాస్తులన్నింటినీ కూడా వెంటనే స్క్రూటినీ చేసి అర్హులని అందరినీ కూడా ఎంపిక చేయడం ద్వారా అటు మొత్తం అందరు రైతులకి ఇవ్వాలని భావిస్తుంది. ఈ రైతు భరోసా పథకం ద్వారా దాదాపుగా 1,20,00,000 ఎకరాలలో పంట పండించే రైతులందరికీ, అంటే 68 లక్షల మంది రైతులు 1,20,00,000 ఎకరాల భూమికి సంబంధించిన భూమికి ఈ రైతు భరోసా అంతా కూడా పదే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పటికే అటు హైదరాబాద్ కావచ్చు, అట్లనే పట్టణాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కూడా అటు చాలా వ్యవసాయేతర భూములుగా మార్చుకున్నప్పటికీ పట్టేదారు పాస్బుక్కుల్లో ఇంకా కూడా అవన్నీ కూడా వ్యవసాయ భూములుగానే చూపిస్తున్నాయి. వాటిలన్నింటినీ పట్టాదారు పాస్బుక్కుల నుంచి తొలగించాలని కూడా నిర్ణయించారు. ఎందుకంటే ఇప్పటికీ చాలా చోట్ల గత ప్రభుత్వ హయాంలో వాటిలన్నింటినీ భవనాలు కట్టేసి వ్యవసాయం చేయకుండా కానీ వాటిలన్నిటికీ కూడా రైతు బంధు పథకం అదంతా పడింది. కాబట్టి వాటిని తొలగించడం ద్వారా అర్హులైన రైతులకు మాత్రమే నేరుగా రైతు భరోసా అందే విధంగా అటు చర్యలు తీసుకుంది. సంక్రాంతి రోజున ఇవన్నీ కూడా త్వరగా ప్రక్రియ పూర్తి చేసి సంక్రాంతి రోజున ప్రతి మండలంలో, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామంలో లబ్ధిదారులందరికీ కూడా ఈ రైతు భరోసా చెక్కులు పంచడానికి అటు ప్రభుత్వం అయితే అటు
ముందుకు వెళ్తుంది, ఈ దిశగా ముందుకు వెళ్తుంది. నిన్న మంత్రివర్గ ఉపసంఘంలో తీసుకున్న నిర్ణయాలు, వాటిని ఎటువంటి సిఫార్సులు చేయాలి, వీటిలన్నింటినీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి, కోమటిరెడ్డి తదితరులు వివరిస్తారు. ఈరోజు ముఖ్యమంత్రికి వివరించిన తర్వాత దీనిపైన వెంటనే పని ప్రారంభమవుతుంది. వెంటనే మండలాలలో కావచ్చు, రేపు 4వ తారీఖు, ఎల్లుండి 5వ తారీఖు నుంచి గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, వాటిని స్క్రూటినీ చేయడం వెంటనే పని ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా 14వ తారీఖు సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణలోని ప్రతి పల్లెలో కూడా ప్రతి రైతుకి, అర్హుడైన రైతుకి ఈ రైతు భరోసా అందించే విధంగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సర్తాజ్. రైట్, థాంక్యూ పవన్. ఇక ఇప్పటికే సబ్ కమిటీ రాష్ట్రంలో రైతుల వారీగా భూముల డీటెయిల్స్, కావాల్సిన నిధులపై అధికారుల నుంచి వివరాలను సేకరించింది. బీఆర్ఎస్ హయాంలో 1,52,00,000 ఎకరాలకు ఎకరానికి 5,000 చొప్పున 7,624 కోట్లను పెట్టుబడి సాయంగా అందించింది. ఇందులో రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గుట్టలకు, ఇంకా పడావు భూములకు, హైవేలకు కూడా ఇతర నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్కు ఈ డబ్బు మొత్తం అందింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లలో దాదాపు 21,000 కోట్ల ప్రజాధనం వృధా అయినట్లుగా కాంగ్రెస్ సర్కార్ గుర్తించింది. ఈ పొరపాటు ఈసారి రిపీట్ కాకుండా ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాలన్న ఉద్దేశంతో సాగు చేసే ప్రతి భూములకు మాత్రమే ఇవ్వాలని భావిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ చేసే సిఫార్సులన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకొని రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో విధి విధానాలపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోబోతోంది. అయితే ఎకరాల పరిమితి లేకుండా పంటలు వేసే వారందరికీ కూడా రైతు భరోసా అందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మంత్రుల్లో ఏకాభిప్రాయం ఏర్పడింది. యాసంగిలో 80 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు తెలిపారు. వానాకాలంలో వేసిన 40 లక్షల ఎకరాల పత్తి ఇంకా ఉందని చెప్పారు. ఇక సాగు భూములు నిర్ధారణకు ఉపగ్రహ పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని, పత్తి పొలాలు సైతం సాగు ప్రాంతాలుగా కనిపిస్తాయని వివరించారు. ఏ పంట ఉన్నా సరే శాటిలైట్ సర్వే ప్రాతిపదికన మొత్తం 1.20 కోట్ల ఎకరాలకు పథకం వర్తింపజేయాలని సూచించారు. ఈ లెక్కన 68 లక్షల మంది రైతులు లబ్ధి పొందే వీలుంటుంది.